హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మన వీడియో ఏమిటంటే, ఇంట్లోని పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే. సనాతన ధర్మంలో పూజకి విశేషమైన స్థానం ఉంది. హిందువులు రోజు పూజ చేయడం తమ దినచర్యలో భాగంగా భావిస్తారు. ఇందుకోసం తమ ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని రోజు తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు. ఇలా చేయడం వలన దేవుళ్ళ ఆశీస్సులతో ఇంట్లో సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయని నమ్మకం. పూజ గదిలో కొన్ని పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా పెడతారు. అయితే కొన్ని రకాల వస్తువులు పూజ గదిలో ఉండడం వలన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు ఇంట్లోని పూజ గదిలో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకుందాం. ఇంట్లో పూజ గది లేదా పూజ చేసే ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని ఆలయంలో కొన్ని వస్తువులను ఉంచడం అశుభం. చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే అలాంటి వస్తువులను ఆలయంలో ఉంచుతారు. ఇవి ఇంట్లో సుఖ సంతోషాలను హరింపజేసేవిగా వాస్తుశాస్త్రం పేర్కొంది. ఈరోజు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. కొన్ని వస్తువులను ఇంట్లోని పూజ గదిలో లేదా పూజ చేసే చోట ఉంచకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలగవచ్చు. ఇంటి పూజా గదిలో ఏమి ఉంచకూడదు? విరిగిన విగ్రహాలు, విరిగిన దేవుళ్ళు, దేవతల విగ్రహాలను లేదా చిరిగిన పగిలిన చిత్రాలను ఇంటి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఎండిన పువ్వులు, ఎండిన పువ్వులు లేదా దండలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకంటే అవి ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడతాయి. చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు, వాస్తు ప్రకారం చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా చిత్రాలను కూడా పూజ చేసే ప్రాంతంలో ఉంచకూడదు. పూర్వీకుల చిత్రాలు, వాస్తుశాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. పదునైన వస్తువులు, కత్తెర లేదా ఇతర పదునైన వస్తువులను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అగ్గిపుల్లలు, ఇంట్లో గుడిలో అగ్గిపుల్లలు ఉంచడం అశుభం. ఎందుకంటే అగ్గిపుల్లలు ఇంట్లో అశాంతిని, ఇబ్బందులను కలిగిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ శంఖాలు, ఇంటి పూజ చేసే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకుండా ఉండాలి. ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది. దేవతలు, దేవతల భయంకరమైన రూపాలు, నటరాజస్వామి లేదా కాలభైరవుడు వంటి శివుని భయంకరమైన అవతారాలకు సంబంధించిన విగ్రహాలను కూడా ఇంటి పూజ గదిలో ఉంచకూడదు. ఎక్కువ విగ్రహాలు, ఒకే దేవుడు లేదా దేవతలకు సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. చీపురు, పొరపాటున కూడా ఇంట్లోని పూజ గదిలో చీపురు పెట్టకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.